Welcome to Shanta Lakshmi IAS Academy Prelims Punch 2021 series. ఈ series లో మనం Prelims 2021 కి కావాల్సిన July month polity important current affairs cover చేస్తున్నాం. And our topic of discussion for today is Attorney General of India. Attorney General of India అనేది మనకు ఆర్టికల్ 76 కింద వస్తుంది కాన్స్టిట్యూషన్ లో. అండ్ ఇది న్యూస్ లో ఎందుకుంది అని చూసుకుంటే గనక recently central government has extended the term of KK Venugopal as Attorney General for 1 year, who was appointed the 15th Attorney General of India in 2017. మనకు 2017 లో KK Venugopal గారు అటార్నీ జనరల్ గా అపాయింట్ అయ్యారు. మరి ఏమైంది అంటే రీసెంట్ గా 2020లో సెంట్రల్ గవర్నమెంట్ అటార్నీ జనరల్ యొక్క టర్మ్ ని 1 year ఎక్స్టెండ్ చేసింది. మరి ఈ న్యూస్ చూసిన వెంటనే మీకు డౌట్ రావచ్చు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ 1 year ఎక్స్టెండ్ చేసింది టర్మ్ ని, అంటే అటార్నీ జనరల్ కి ఫిక్స్డ్ టర్మ్ లేదా ఉందా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం పొజిషన్స్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ తీసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇలాంటి పొజిషన్స్ తీసుకున్నప్పుడు దే విల్ హ్యావ్ సమ్ ఫిక్స్డ్ టెన్యూర్ కదండి. 5 years లేదా 6 years లేదా అంటిల్ దే రీచ్ ఏజ్ ఆఫ్ 62-65 అలా మనకు మెన్షన్ చేసి ఉంటాయి కదా టర్మ్స్. మరి దీనికి ఎక్స్టెండ్ చేశారు అంటే వాళ్ళకు ఫిక్స్డ్ టర్మ్ లేదా అని మీకు డౌట్ రావచ్చు. అదేంటో మనం నెక్స్ట్ టాపిక్ లో డిస్కషన్ లో చూసుకుందాం. సో ఫస్ట్ అటార్నీ జనరల్ అనే పొజిషన్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ సీరియస్ పాయింట్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఇస్ అ పార్ట్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు వస్తారండి? మనకు ఇండియాలో 3 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ కదా, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ కదండి. సో ఇప్పుడు యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరెవరు రావచ్చు? ఎవరెవరు వస్తారంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఈ 1, 2, 3, 4, 5 పొజిషన్స్ కూడా మనకు యూనియన్ ఎగ్జిక్యూటివ్ కింద వస్తాయి. మనకు ఇన్ కేస్ క్వశ్చన్ అడిగితే దట్ హూ ఆల్ కమ్స్ అండర్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని అడిగితే గనక we have to mark the right answer. President, Vice President, Prime Minister, Council of Ministers and Attorney General of India. వీళ్ళందరూ కూడా యూనియన్ ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తారు. And Attorney General is highest law officer in the country. And according to Article 76 of the Constitution provides for the office of Attorney General. అంటే అదొక కాన్స్టిట్యూషనల్ పోస్ట్, కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి ఉంది అకార్డింగ్ టు ఆర్టికల్ 76. ఆర్టికల్ 76 టాక్స్ అబౌట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ అపాయింట్మెంట్ చూసుకుంటే గనక అటార్నీ జనరల్ ఇస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవ్వచ్చు. సో ప్రెసిడెంట్ టేక్స్ దేర్ అడ్వైస్ అండ్ ప్రెసిడెంట్ అపాయింట్స్ ద అటార్నీ జనరల్. మరి క్వాలిఫికేషన్స్ ఏంటి అటార్నీ జనరల్ అవ్వడానికి అంటే, he or she must be a person who is qualified to be appointed as a judge of Supreme Court. అంటే దీని అర్థం ఏంటండి? అటార్నీ జనరల్ అవ్వాలి అంటే జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో సేమ్ క్వాలిఫికేషన్ అప్లైస్ టు అటార్నీ జనరల్. అంటే ఏంటి ఆ క్వాలిఫికేషన్? ఒక జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇది ఫస్ట్ పాయింట్. He or she must be a citizen of India. This is the first qualification to be a judge of Supreme Court. Second ఏంటి? He or she must have been a judge of some high court for 5 years or advocate of some high court for 10 years or an eminent jurist in the opinion of the president. అంటే ఈ 3లో ఏదన్నా ఒకటి సాటిస్ఫై చేయొచ్చు. నాట్ నెసెసర్లీ ఆల్ ద 3, ఏదన్నా ఒకటి సాటిస్ఫై చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే he or she should be the citizen of India. సెకండ్ ఏంటంటే they must have been a judge of Supreme Court for 5 years, లేదా advocate for some high court for 10 years, లేదా an eminent jurist. So these are the qualifications to become a judge of Supreme Court. Now these same qualification applies to Attorney General kuda. This is about qualification of Attorney General of India. Next comes our topic of discussion for today, his term of office.
ఇందాక మనం చూసుకున్నాం కదండి, దట్ 1 year ఎక్స్టెండ్ చేశారు అంటే ఫిక్స్డ్ టెన్యూర్ అనేది లేదు. ఎందుకంటే టర్మ్ ఆఫ్ ఆఫీస్ లేదా టెన్యూర్ అనేది కాన్స్టిట్యూషన్ లో ఫిక్స్ చేసి లేదు, కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి లేదు అటార్నీ జనరల్ కి. దిస్ ఇస్ అ ఇంపార్టెంట్ పాయింట్, ప్రిలిమ్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది. Term of office for Attorney General is some 5 years until he attain the age of 65 years అని ఏమన్నా ఇచ్చారనుకోండి, that will be a wrong option. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేదు హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. అందుకే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎక్స్టెండ్ చేసింది 1 year. అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు, సిచ్యుయేషన్ డిమాండ్ చేసినప్పుడు దే కెన్ ఎక్స్టెండ్ హిస్ ఆఫీస్. ఓకే, నెక్స్ట్ హిస్ రిమూవల్ చూసుకుంటే గనక మనకు ప్రొసీజర్స్ అండ్ గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ ఫర్ అటార్నీ జనరల్ ఆర్ నాట్ స్టేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. తన టర్మ్ ఆఫ్ ఆఫీస్ గురించి లేదు, టెన్యూర్ గురించి లేదు, అట్ ద సేమ్ టైం రిమూవల్ ప్రొసీజర్స్ గురించి కూడా కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి లేదు. అంటే ఇప్పుడు ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఉంటుంది, అలా ఇంపీచ్ చేయడానికి లేదా రిమూవ్ చేయడానికి అటార్నీ జనరల్ కి ఏమీ ప్రొసీజర్స్ లేవు, కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి లేవు. అండ్ ఆల్సో he or she holds the office during the pleasure of the president. ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. ఇఫ్ ప్రెసిడెంట్ వాంట్ టు రిమూవ్ హిమ్, అడ్వైస్ తీసుకొని, ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ తీసుకొని లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ తీసుకొని లేదా ప్రెసిడెంట్ డిసైడ్ అయ్యి ఇఫ్ దే వాంట్ టు రిమూవ్ హిమ్ దెన్ దే కెన్ రిమూవ్. he or she works under the pleasure of president అని దాని అర్థం. ఇప్పుడు మనం అపాయింట్మెంట్, క్వాలిఫికేషన్, టర్మ్ ఆఫ్ ఆఫీస్ అండ్ రిమూవల్ చూసుకున్నాం కదా. సో నెక్స్ట్ డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ చూద్దాం. డ్యూటీస్ ఏంటంటే అటార్నీ జనరల్ will give advice to the government of India upon legal matters which are referred to him by the president. If president refer చేశారనుకోండి అటార్నీ జనరల్ కి లీగల్ matters లో, then attorney general should give advice to the government of India upon legal matters. Okay, and to perform such other duties of legal character that are assigned to her or him by the president. Next చూసుకుంటే to discharge the functions conferred on him by the constitution or any other law. సో కాన్స్టిట్యూషన్ లో లేదా ఏమైనా లాలో మెన్షన్ చేసి ఉంటే గనక వాటికి సంబంధించిన ఫంక్షన్స్ ఏమున్నా కానీ he has to discharge those functions which are mentioned, which are referred in the constitution or any other law, and to appear on behalf of the government of India in all cases in the Supreme Court or in any case in any high court in which the government of India is concerned. He has to be on behalf of government of India, ante he has to be on side of defending government of India oka vidhanga chusukunte. So he has to appear on behalf of government of India in all cases in the Supreme Court and in any case in high court kuda, and should represent the government of India in any reference made by president to the Supreme Court under article 143. మరి 143 ఆర్టికల్ కింద ఏమొస్తుంది అంటే 143 ఆర్టికల్ టాక్స్ అబౌట్ ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు కన్సల్ట్ ది సుప్రీం కోర్ట్. అంటే ఇన్ కేస్ ప్రెసిడెంట్ కి ఏమైనా లాని క్వశ్చన్ చేయాల్సి వచ్చినా, ఏమైనా దాంట్లో క్లారిఫికేషన్ కావాల్సి వచ్చినా కానీ ప్రెసిడెంట్ కెన్ టేక్ ద ఒపీనియన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 143 లో మెన్షన్ చేసి ఉంది. దట్ ఇఫ్ ప్రెసిడెంట్ హ్యాస్ టు ఆస్క్ రిగార్డింగ్ ఎనీ లా లేదా he has to take any opinion, ఏదైనా క్లారిఫికేషన్ తీసుకోవాలన్నా కానీ he can take the opinion of Supreme Court. He can consult the Supreme Court. He has the power to consult the Supreme Court. సో అలాంటి విషయాల్లో మన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా షుడ్ రిప్రజెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ సచ్ కేసెస్ in which cases? In cases under 143 article. So this is about his duties and functions. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే కనుక అటార్నీ జనరల్ కి రైట్స్ అండ్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి. రైట్స్ ఏంటి అని చూసుకుంటే కనుక he has the right of audience in all courts in the territory of India. అంటే అటార్నీ జనరల్ కెన్ అటెండ్ సెషన్స్ ఇన్ ఆల్ ద కోర్ట్స్ మన ఇండియా మొత్తంలో. In the territory of India, he has the right of audience. He can attend those sessions in all courts. Adi is one of the right, and he or she has the right to speak, take part in proceedings of both houses of parliament. Ante Lok Sabha లేదా Rajya Sabha lo jarige proceedings lo he can take part,
and he can also speak in them. And also ఇండివిజువల్ సెషన్స్ లోనే కాకుండా జాయింట్ సిట్టింగ్ జరిగినప్పుడు కూడా లోక్సభ అండ్ రాజ్యసభ యొక్క జాయింట్ సిట్టింగ్ జరిగినప్పుడు కూడా లోక్సభ అండ్ రాజ్యసభ యొక్క జాయింట్ సిట్టింగ్ జరిగినప్పుడు కూడా he can take part in them and he also has a right to speak. And also ఇంకోటి ఏంటంటే he can be a member of committee. మనకు parliamentary committees ఐడియా ఉన్నాయి కదండి. So he can be a member of those committees, parliamentary committees. So in case he is any member of the committee, then ఆ కమిటీలో ఆ సెషన్ లో కూడా he can take part. కానీ he does not have this right to vote. He can take part. He has a right to speak in both Rajya Sabha, Lok Sabha, and also joint sitting. And he can also be the member of that committees. Kani, he doesn't have the right to vote. Endukante at the end of the day, Attorney General is not a member of Parliament. Kadandi, as he is not a member of Parliament, he doesn't have the right to vote. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద మనకు ప్రీవియస్ ఇయర్స్ లో కూడా క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ ఏంటో మనం నెక్స్ట్ స్లైడ్ లో చూసుకుందాం. And third వచ్చేసి she or he enjoys all the privileges and immunities that are available to a member of parliament. ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కి జనరల్ గా పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉంటాయి. దేని కింద అండి? ఆర్టికల్ 105 కింద పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేటివి ఉంటాయి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కి. సో అటార్నీ జనరల్ కూడా ఎంజాయ్స్ ఆల్ ద పార్లమెంటరీ ప్రివిలేజెస్. అంటే మనకు పార్లమెంటరీ ప్రివిలేజెస్ లో యూజువల్ గా కలెక్టివ్ ప్రివిలేజెస్ ఉంటాయి, ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక రైట్ టు స్పీచ్ అనేది వాళ్ళకు ఉంటుంది ఇండివిజువల్ ప్రివిలేజ్ గా. రైట్ టు స్పీక్, వాళ్ళు పార్లమెంట్ సెషన్స్ లో మాట్లాడిన దానికి మనం బయట కేసు వేయలేము, ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు అని చెప్పి. పార్లమెంట్ లోపల సెషన్ అయ్యేటప్పుడు మాట్లాడిన దానికి మనం అలా వేయలేము. బయట మాట్లాడితే దట్ ఈస్ డిఫరెంట్, బట్ లోపల వాళ్ళకంటే రైట్ టు స్పీచ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో అరెస్ట్ చేయడం గురించి కూడా సివిల్ అఫెన్సెస్ లో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సివిల్ అఫెన్స్ ఎవరైనా కమిట్ చేసినప్పుడు వాళ్ళకు డ్యూరింగ్ ద సెషన్ అరెస్ట్ చేయకూడదు అనేది ఉంటుంది. లేదా 40 days బిఫోర్ ద సెషన్, 40 days ఆఫ్టర్ ద సెషన్, అండ్ డ్యూరింగ్ ద సెషన్ కూడా వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఒక ప్రివిలేజ్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ సివిల్ అఫెన్సెస్ మాత్రమే. సో అలాంటి ప్రివిలేజెస్ అనేటివి మనకు అటార్నీ జనరల్ కూడా అప్లికబుల్ అవుతుంది. అటార్నీ జనరల్ పొజిషన్ కి కూడా అప్లికబుల్ అవుతాయి. సో హీ ఎంజాయ్స్ ఆల్ ద ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ దట్ ఆర్ అవైలబుల్ టు ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే అటార్నీ జనరల్ ఈస్ నాట్ అ ఫుల్ టైమ్ కౌన్సిల్ ఫర్ ద గవర్నమెంట్. సో హీఈస్ నాట్ కన్సిడర్డ్ అండర్ ద category of he is not considered as a government servant. Okay, and he is also not debarred from private legal practice. Ante he can take up private cases. Government of India behalf lo Supreme Court lo leda High Court lo varninchadame kaakunda he can also take up private cases. This is another important point. So these are about his rights. Mari his limitations ento chuskunte ganaka he or she should not advise or hold a brief against the government of India. ఇక్కడ మనకి ఏంటండి, అటార్నీ జనరల్ వచ్చేసి he has to be on government of India, on behalf of government of India. అంతేగాని he should not advise against the government of India, and he should not defend accused persons in criminal prosecutions without the permission of government of India, and he should not accept appointment as a director in any company or corporation without the permission of government of India. Rights ఉన్నప్పటికీ ప్రైవేట్ కేసెస్ డీల్ చేయొచ్చు, లేదా గవర్నమెంట్ ని రిప్రజెంట్ చేయాలని ఆ రైట్స్ ఉన్నప్పటికీ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే he has to take permission from the government of India. If he has to defend any accused persons in criminal prosecutions, he should first take the permission of government of India. Government of India permission istane he can defend, or else he can't defend. And also he should not accept the appointment as a director in any company or corporation until he takes the permission from government of India. Mali ante government of India permission iste he can accept the appointment, ledante cheyaleru. He has to take the permission from government of India. And next point vachesi Solicitor General of India and Additional Solicitor General of India assist the Attorney General in fulfillment of the official responsibilities.
సో ఇంకో 2 పొజిషన్స్ కూడా ఉన్నాయండి. సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ 2 పొజిషన్స్ కూడా వీళ్ళు కూడా అసిస్ట్ చేస్తారు అటార్నీ జనరల్‌ని ఇన్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ హిస్ అఫీషియల్ రెస్పాన్సిబిలిటీస్. కానీ ఈ 2 పొజిషన్స్ కూడా మనకు అండర్ ఆర్టికల్ 76 మెన్షన్ చేసి లేవు. సో ఇది మీరు పెట్టుకోవాల్సిన పాయింట్. అండర్ ఆర్టికల్ 76 ఈ 2 పొజిషన్స్ మెన్షన్ చేసి లేవు. అండ్ నెక్స్ట్ మరి సెంట్రల్ గా మనకు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు. కానీ స్టేట్స్ లో ఏంటి అంటే we have advocate general of that particular state under article 165. అటార్నీ జనరల్ ఏంటండి అండర్ ఆర్టికల్ 76. స్టేట్ లో ఉండే వాళ్ళని అడ్వకేట్ జనరల్ అంటారు. అడ్వకేట్ జనరల్ అండర్ ఆర్టికల్ 165. సో దీస్ ఆర్ అబౌట్ హిస్ లిమిటేషన్స్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. మరి ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు ప్రీవియస్ ఇయర్స్ లో ఈ క్వశ్చన్స్ ఇచ్చారు. బీయింగ్ ఎ నాన్ మెంబర్ who among the following can participate in the proceedings of either houses of parliament without having the voting right? ఇందాక మనం చూసుకున్నాం కదండి అటార్నీ జనరల్. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్ డి. సెకండ్ క్వశ్చన్ 2000 లో అడిగారు ఈ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ స్టేట్మెంట్, he is appointed by the president of India. కరెక్టే కదండి? True. He must have the same qualifications as are required for a judge of Supreme Court. ఇది కూడా కరెక్టే కదండి? మనం క్వాలిఫికేషన్స్ చూసుకున్నాం కదా. He should be same qualifications as the judge of Supreme Court. True. Third point, he must be a member of either houses of parliament. మనం ఏం డిస్కస్ చేసుకున్నామండి? He doesn't have the right to vote. ఎందుకు అంటే he is not member of parliament. So ultimate గా he is not a member of parliament. He need not be a member of parliament. So this option will be wrong. ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే కనుక he can be removed by impeachment by the parliament. మనం ఏం చూసుకున్నామండి? రిమూవల్ ప్రొసీజర్స్ ఏవి కూడా అటార్నీ జనరల్ కి మెన్షన్ చేసి లేవు. సో ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ కూడా ఏమీ లేదు. సో ఇవి ట్రాప్స్ అండి, యూపీఎస్సీ పెట్టే ట్రాప్స్. సో ఇలా మనం ఇస్తే గనక నో, దిస్ ఆప్షన్ ఇస్ రాంగ్. ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అసలు కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసే లేదు. సో ఇది తప్పు ఆప్షన్. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ 1 and 2. ఇలా ఎలిమినేట్ చేస్తూ గెస్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా క్యాన్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ లోక్సభ. క్యాన్ హీ టేక్ పార్ట్ అండి? ఇది 2013 లో వచ్చిన క్వశ్చన్ ఇది. So, yes, he can take part in the proceedings of Lok Sabha. True. Second statement, can he be a member of a committee of Lok Sabha? True. He can be a member of committee of Lok Sabha. Third option, can he speak in the Lok Sabha? Yes, he can speak. And can he vote in the Lok Sabha? Indaka chuskunnattu, he doesn't have that right to vote. So, fourth option వచ్చేసి wrong. Fourth statement వచ్చేసి wrong. సో ఇప్పుడు చూసుకుంటే కనుక 1, 2 and 3 అనేది మనకు రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి 1, 2 and 3. So this is it for today, Andy. Hope you have understood the topic. If you like our content, then please make sure you like, share and subscribe to our channel and hit the bell icon.